నేషనల్ గోల్డెన్ రిట్రీవర్ డే గురించి చెప్పుకుందాం. గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కలను అధికంగా ప్రేమిస్తారు. కుటుంబ సభ్యులందరితోనూ సటుబాటు చేసుకోగలదు ఈ కుక్క జాతి. అవి మీ పిల్లలతో ఆడతాయి, మీతో కలిసి ఉంటాయి, తింటాయి, నిద్రిస్తాయి, జీవిస్తాయి, ప్రయాణిస్తాయి, మనిషితో చక్కటి స్నేహం చేస్తాయి, కుటుంబంతో సహజీవనం చేస్తాయి. గోల్డెన్ రిట్రీవర్కు శిక్షణ ఇస్తే దాని చేష్టలు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ జాతి కుక్కల లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇవి మీకు అవసరమైన వస్తువులు తెచ్చిస్తాయి కనుక వాటిని రిట్రీవర్స్ అన్నారు. పిల్లల బంతి, ఫ్రీస్బీ దూరంగా పడవేస్తే తీసుకువచ్చి ఇస్తాయి, ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. వాటి ప్రతి అంశంలోనూ పెంచుకుంటూ వీపుపై ముట్టుకుంటే చాలా గర్వంగా భావిస్తాయి. పిల్లలతో కలిసి ఆడతాయి, కొద్దిపాటి అతి స్నేహాన్ని ప్రదర్శిస్తాయి. ఇంటికి ఎవరైనా కొత్తగా వస్తే వారి వద్దకు వెళ్ళి ముట్టుకుంటేనే తమ విశ్వాసాన్ని చూపిస్తాయి. వారిని అభినందిస్తూ చిన్నగా మొరుగుతాయి. అలా చేయవద్దని వారిస్తే చిన్నబుచ్చుకుంటాయి. ఇతర కుక్కలు ఇంట్లో ఉంటే స్నేహం చేసి ఆడతాయి. వీధి కుక్కలతో పోటీ పడవు. వీటికి శిక్షణ ఇవ్వడం తేలిక. జుట్టు అధికంగా ఉంటుంది. నీటిలో ఈత వీటికి చాలా ఇష్టం. గోల్డెన్ రిట్రీవర్ కుక్కలు కాపలాకి పనికిరావు. సైజులో పెద్దవైన భయంతో వెనుకకు తగ్గుతాయి. సాధారణంగా ఎవరిని కరవవు. ఇవి ఒంటరి వారికి, ఉద్యోగస్తులైన భార్యాభర్తలకైనా తగినవి. వాటిని ఒంటరిగా వదిలితే ఉండలేవు. అవి చురుకుదనం ఉండదు. అయితే వీటికి కొద్దిపాటి వ్యాయామం చాలు. సాధారణ కుటుంబాలు ఒక మంచి కుక్కతో ఆనందించగలంటే గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్క ఎంతో అనువైనది. ఈ 5 జాతుల కుక్కలు సురక్షితమైనవి, అందంగా కూడా ఉంటాయి. ఈ చిత్రాలను చూస్తే మీరు కూడా పెట్ లవర్స్ అయిపోతారు. యూపీలోని లక్నోలో పిట్ బుల్ కుక్క దాడిలో వృద్ధులు మరణించిన తర్వాత చాలామంది అలాంటి జాతి కుక్కలను పెంచుకోకూడదని భయపడుతున్నారు. ఇవి కుటుంబం, పిల్లల పరంగా సురక్షితంగా ఉంటాయి. చాలా అందంగా కనిపించే ఇలాంటి కుక్కలను కొందరి దగ్గర మీరు తప్పకుండా చూసి ఉంటారు. ఢిల్లీలోని చారిటీ బర్డ్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ హరవత్ సింగ్ ప్రకారం కుక్కల్లో కొన్ని జాతులు ఉన్నాయి. వాటి నుండి మనకు తక్కువ ప్రమాదం ఉంటుంది. వీటిలో 5 జాతుల గురించి తెలుసుకుందాం. గోల్డెన్ రిట్రీవర్ ఒక స్కాటిష్ జాతి కుక్క. ఇది మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. ఈ కుక్క ప్రవర్తన చాలా బాగుంటుంది. పెంచుకున్న వారికి కూడా ప్రమాదం చాలా తక్కువ. ఇది అనేక పాశ్చాత్య దేశాల్లో అత్యంత విస్తృతంగా పెంపుడు కుక్కల జాతుల్లో ఒకటి. భారతదేశంలో కూడా చాలా మంది దీన్ని పెంచుకుంటూనే ఉన్నారు. లాబ్రాడర్ రిట్రీవర్ బ్రిటిష్ జాతి కుక్క. ఇది యూకేలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ కాలనీ నుండి ఫిషింగ్ డాగ్ల నుండి అభివృద్ధి చేశారు. ఆ కాలనీలోని లాబ్రాడర్ ప్రాంతం పేరు పెట్టారు. ఇది చాలా దేశాల్లో అత్యంత పెంపుడు కుక్కల్లో ఒకటి. షీహూ జూ అనేది టిబెట్ నుండి ఉద్భవించిన కుక్క జాతి. ఇది అత్యంత విధేయత కలిగిన కుక్కగా పరిగణిస్తారు. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. విశేషం ఏమిటంటే ఈ కుక్క పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోగలదు. కుటుంబానికి ముప్పు కలిగించదు. ఈ కుక్క పెంపకానికి ఉత్తమంగా ఉండడానికి కారణం ఇదే. పోమేరేనియన్ అనేది నార్త్ వెస్ట్ పోలాండ్ మధ్య ఐరోపాలోని ఈశాన్య జర్మనీలో పోమేరేనియా ప్రాంతానికి పేరు పెట్టింది ఈ కుక్క జాతి. దాని చిన్న సైజు, అందమైన రూపం కారణంగా ఈ కుక్క ప్రపంచవ్యాప్తంగా చాలా ఇష్టం. భారతదేశంలో కూడా చాలా మంది ఈ కుక్కను పెంచుతారు. ఇది సురక్షితమైన జాతిలో ఒకటి. చైనాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువతి తన పెంపుడు పిల్లి చేసిన పనికి ఉద్యోగం కోల్పోవలసి వచ్చింది. చైనాలోని చోంగ్ కింగ్ కు చెందిన ఆ యువతి ఏకంగా 9 పిల్లులను పెంచుకుంటుంది. అయితే ఇటీవల ఆమె తన ఉద్యోగానికి రాజీనామా లేఖ రాసింది. కానీ దాన్ని పంపాలా వద్దా అని తీవ్రంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆ ఉద్యోగం ఉంటేనే కదా వాటికి తిండి పెట్టేది, వాటిని బాగా చూసుకునేది. పంపాలా వద్దా అని మదన పడుతున్న సమయంలోనే అసలు ట్విస్ట్ జరిగింది. ఆమె టేబుల్ మీద ఉన్న ల్యాప్టాప్ పైకి ఒక్కసారిగా ఓ పిల్లి దూకింది. అంతే. ఆ తొందరలో ఆ పిల్లి కాలు అనుకోకుండా ఎంటర్ బటన్ మీద పడింది. క్షణంలో ఆ రాజీనామా లేఖ బాస్కు చేరిపోయింది. షాక్ తిన్న ఆ యువతి వెంటనే బాస్కు ఫోన్ చేసింది. జరిగిన విషయం చెప్పింది. పిల్లి పొరపాటున పంపిందని ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. అంతేకాదు ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించేశారు. ఫలితంగా ఆమె ఉద్యోగం కోల్పోవడమే కాకుండా ఏడాది చివరిలో వచ్చే బోనస్ను కూడా పోగొట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె కొత్త ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ 9 పిల్లుల పోషణకు డబ్బులు లేక ఇబ్బంది పడుతుంది. ఈ విషయం చైనా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు మాత్రం ఈ ఘటనపై ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. పిల్లి కావాలనే అలా చేసి ఉంటుంది, బోనస్ డబ్బులు ఇవ్వకుండా బాస్కు హెల్ప్ చేసిందేమో అంటూ సరదాగా కామెంట్లు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల థాయిలాండ్లో జరిగిన మరో ఘటన గురించి తెలుసుకుంటే గుండెలు అదిరిపోతాయి. ఓ సైనికుడి ఇంటికి అతని పెంపుడు కుక్క బామును తీసుకొచ్చింది. ఇప్పటివరకు నేషనల్ గోల్డెన్ రిట్రీవర్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 3వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి.
మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సిలంబరసన్ తెస్సింగు రాజేంద్ర తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమా నటుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్, సంగీత దర్శకుడు. ఆయన సినీ పరిశ్రమకి చేసిన సేవలకు గాను తమిళనాడులోని వెల్ఫ్ విశ్వవిద్యాలయం నుండి 11 జనవరి 2022న గౌరవ డాక్టరేట్ను అందుకున్నాడు. షింబు బిగ్ బాస్ తమిళ్ ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ అల్టిమేట్ షోకు హోస్ట్గా వ్యవహరించనున్నాడు. సిలంబరసన్ తెసింగు రాజేంద్ర ఫిబ్రవరి 3, 1983న కృష్ణగిరి, తమిళనాడులో జన్మించారు. రఘురామ్ రాజన్ భారతదేశపు ఆర్థికవేత్త, షికాగో విశ్వవిద్యాలయంలో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఆచార్యుడు. 2003 నుంచి 2006 మధ్యలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ముఖ్య ఆర్థికవేత్తగా, రీసెర్చ్ డైరెక్టర్గా పనిచేస్తాడు. 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశాడు. 2017లో రిజర్వ్ బ్యాంక్ పదవిలో ఉండగానే బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు వైస్ చైర్మన్గా నియమితుడయ్యాడు. రఘురామ్ రాజన్ 1963 ఫిబ్రవరి 3న భోపాల్, మధ్యప్రదేశ్లో జన్మించారు. 2005లో ప్రతి సంవత్సరం జరిగే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కౌన్సిల్ సమావేశంలో రఘురామ్ రాజన్ ఆర్థిక వ్యవస్థలో ఆపదలు పొంచి ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు కొన్ని విధానాలు ప్రతిపాదించాడు. అయితే అమెరికా మాజీ ట్రెజరీ కార్యదర్శి లారెన్స్ సమ్మర్స్ ఇవి నిరాధారమైనవని రఘురామ్ వ్యాఖ్యల్ని కొట్టిపారేశాడు. అయితే 2007 నుంచి 2008లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం వల్ల ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలకు విలువ పెరిగింది. 2010లో విడుదలైన ఇన్సైడ్ జాబ్ అనే అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీ సినిమాకు గాను ఆయన్ను విస్తృతంగా ఇంటర్వ్యూ చేశారు. దీప్తి నావల్ భారతీయ అమెరికన్ నటి, దర్శకురాలు, రచయిత్రి. ఆమె ప్రధానంగా హిందీ సినిమాల్లో నటిస్తుంది. ఆమె ముఖ్యంగా ఆర్ట్ సినిమాల్లో రాణించింది. ఆమె సున్నితమైన జీవితానికి దగ్గరగా ఉన్న పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు పొందింది. హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మొదటి భారతీయ అమెరికన్ నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఆమె భారతదేశంలోని తూర్పు పంజాబ్లో అమృతసర్లోని 1952 ఫిబ్రవరి 3న జన్మించింది. ఆమె తండ్రికి 1971లో సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో టీచింగ్ ఉద్యోగం రావడంతో న్యూయార్క్ నగరానికి వారి కుటుంబం వెళ్ళింది. ఆమె హంటర్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ అభ్యసించింది.